కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, 10 ఏళ్లలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు బంద్ చేసి ఇబ్బందులు పెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సిద్దిపేట పట్టణం కాళ్లకాంట కులాలోని సీసీ కెమెరాలు, మైక్ సౌండ్ ప్రారంభించారు. 10 ఏళ్లలో కాళ్లకుంట కాలనీని ఆదర్శంగా చేసుకున్నామని తెలిపారు. తులం బంగారం ఉట్టిమాటగానే మిగిలిందన్నారు. ఇలా మాయమాటలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మీకు పట్టాలు ఇచ్చింది ఎవరు, దవాఖాన కట్టింది ఎవరు, మార్కెట్ తెచ్చింది ఎవరు, రోడ్లు వేసింది ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాళ్లకుంట కాలనీ మన 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ రకంగా అభివృద్ధి చేసుకున్నామో మీకు తెలియంది కాదు. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఒక్క రోడ్ లేకపోతుండే. దాదాపు మీ అందరి సహకారంతో రూపాయికి 90-95 పైసల సీసీ రోడ్లు పూర్తి చేసినాం. ఈ మధ్య కూడా ఒక 3 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఒక్క కాళ్లకుంట కాలనీలో ఈ 3 నెలల్లో పోసినాం సీసీ రోడ్డు. దాంతో కొంచెం జరంతా మంచిగా అయింది. ఇప్పుడు మొన్నటిదాకా ఒక 4-5 ఏళ్ల కింద ఆగమాగం ఉంటుండే. మోరీలు లేకపోవు, రోడ్లు లేకపోవు, బుగ్గలు ఉండకపోవు, ఇండ్లకు పట్టాలు ఉండకపోవు. కానీ అన్నీ చేసుకున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100% చేసినాం. 95% సీసీ రోడ్లు పూర్తి చేసినాం. ఇక్కడ 2-3 వాటర్ ట్యాంకులు కట్టి మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంత ఎండాకాలమైనా సరే మా అక్కజనులకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాలను ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ బాధ కూడా మీ అందరికీ తీర్చే ప్రయత్నం చేసినాం. అట్లే ఇక్కడ మా అక్క చెల్లెలు మహిళా భవనం కావాలంటే మంచి మహిళా భవనం కట్టించినాం. స్టీల్ బ్యాంక్ కూడా పెట్టించినాం. మార్కెట్ లేదు సార్ ఇక్కడ కూరగాయలకో మాంసం దుకాణంకో అంటే మార్కెట్ కూడా కట్టించిన కాళ్లకుంట కాలనీలో. దవాఖాన చాలా దూరం ఉన్నది, తిప్పలైతుందంటే ఒక బస్తీ దవాఖాన కూడా ఈ కాళ్లకుంట కాలనీకి ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను మీకు మంజూరు చేయించిన. దవాఖాన తెచ్చినాం, మార్కెట్ కట్టినాం, మహిళా భవన్ పెట్టినాం, స్టీల్ బ్యాంక్ పెట్టినాం, నీళ్లు తెచ్చినాం, రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టినాం. ఇగో ఇవాళ సీసీ కెమెరాలు, మైకులు కూడా తెచ్చినాం మీకోసం. కాళ్లకుంట కాలనీ